हेलो दोस्तों, आप सभी का स्वागत है हमारे इस यूट्यूब चैनल सरियल रिएक्शन में। और आज हम रिएक्ट करने वाले हैं दे कॉल हिम ओजी के पोस्ट इंटरवल सीन पर। तो चलिए दोस्तों, देर नहीं करते और शुरू करते हैं आज के वीडियो का रिएक्शन। 100 మంది చచ్చుంటారు బాయ్. ఈ బ్లడ్ బాత్ తో ఓమి గాడికి డెడ్లీ వార్నింగ్ వదిలాడు. ఇంకేం పీక్తాడు వాడు. ఈ విషయం వెంటనే డేవిడ్ బైక్ చెప్పాలి. ఎవడో ఓజీ అంట. ఇక్కడ ఓమి మనుషులందరినీ వేసేశాడు. కంటైనర్ కూడా వాడి దగ్గర ఉంది. మన ప్లాన్ ఆఫ్ అనుకుంటా బాయ్. ఖతం కరో సాలే ఓమికో. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ప్రామిస్ బ్రేక్ చేయడానికే కాదు, ప్రామిస్ చేయడానికే భయపడాలి మళ్ళీ ఎవడైనా. भाई साहब, अब तक मुझे हम लग समझ रहा रहे था थे कि ओमी सबसे ऊपर है। నువ్వు 100 సార్లు వెళ్ళి వెతికినా ఆ పోర్ట్లో నీకు ఏం దొరకదు ఓమి భాయ్. నేను చెప్తున్నా కదా, నేను ఆ ప్లేస్ అంతా ఇంచ్ బై ఇంచ్ సర్చ్ చేసా. ఆ కంటైనర్ అక్కడ లేదు. అరే, ఇది పాత మ్యాప్ ఓమి భాయ్. ఇదిగో ఇది కొత్త మ్యాప్. एक बार मिसिंग है కొత్త बाबा। పోర్ట్ మ్యాప్ లో 2 అండర్ గ్రౌండ్ ఫ్లోర్స్ ఉన్నాయి. పాత మ్యాప్ లో 3 ఉన్నాయి. हाँ ఆర్డీఎక్స్ ఇక్కడే ఉందిరా. भाई साहब, और उन्होंने बहुत होशियारी की। ओ, उन्होंने सच में ये स्मार्टनेस दिखाया अपना। తాలియా, ఫైనలీ ఆర్డీఎక్స్ ఎక్కడుందో తెలిసింది. కానీ ఇట్స్ టూ లేట్. గంభీర లేనప్పుడే నువ్వు ఏం చేయలేదు. ఇప్పుడు తను తిరిగొచ్చాడు. ఇంకేం పీక్తావరా నువ్వు? मैं तुझे सिखाऊंगा कि काम कैसे होगा. ओ, అసలు నీకంత దమ్ముండుంటే డేవిడ్కి నా అవసరం వచ్చుండేదే కాదు. అయినా నేను ఇలాంటి చెంచాగాళ్లతో మాట్లాడను. సో ఫక్ ఆఫ్. हो हो ఏ థంబా థంబా, మనలో మనం గొడవ పడితే ఏం వస్తుంది? నేను మాట్లాడతా. ఓమి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. ఆ కంటైనర్ డిస్కార్డ్ చేసి డేంజర్ ఆగిపోదు. ఓమి ఆగిపోడు. వాడికి అంత సీన్ ఉందా గంభీరా? వాజీ మహానగరం గురించి వినే ఉంటారు. ఆ సిటీ మీద కన్నేసిన మొట్టమొదటి వాడు ఈ ఓమి. ఓంకార్ వర్ధమాన్ మిరాజ్కర్. ఈ వాజీని దక్కించుకోవాలని ప్రాసెస్ లో సత్యదాద తమ్ముడు రాయ్ నందన్ చంపడానికి చూశాడు. एक मिनट, मुझे कुछ दिखा यहाँ पे। मुझे भी दिखा। ఆ సిటీ మీద కన్నేసిన మొట్టమొదటి వాడు ఈ ఓమి. ఓంకార్ వర్ధమాన్ మిరాజ్కర్. ఈ వాజీని దక్కించుకోవాలని ప్రాసెస్ లో సత్యదాద తమ్ముడు రాయ్ నందన్ చంపడానికి చూశాడు. जैकी श्रॉफ, एग्जैक्टली। मैं वही सोच रहा था, मुझे कुछ दिखा है। क्या बात है, ये भी है इस ये पिक्चर में। है, हो सकता है कुछ हो इसके बारे में। ఇక నుంచి ప్రపంచానికి నా కొడుకు ओह, సాహు చనిపోయాడు. मुझे అటాక్ తర్వాత ये రాయ్ छोटा నే बच्चा है, భయపెట్టినోడిగా मतलब ये ఇంటర్నేషనల్ अर्जुन క్రైమ్ दास के సిండికేట్స్ లో पिताजी दिखाई ఇలీగల్ दे- వెపన్స్ డీలర్ గా చాలా పైకి ओमी దిగాడు. के पिताजी है। కానీ ఇండియాలో ఎప్పుడు ఎంటర్ అవడానికి డేర్ చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇండియాలో ఇంత పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారంటే ఏదో పెద్ద సపోర్ట్ వాడికి ఉండి ఉంటుంది. నీకే कोई तो होगा जिसके हाँ। भरोसे पे ये सब- చెప్పనా? कोबरा वाजी में रहता है. अच्छा, ये बंदा। ये दोनों मिलके कुछ कर रहे हैं। डेविड से किया हुआ वादा तोड़ने का एक ही अंजाम है ओमी. एनी लास्ट वर्ड्स? ఆర్డీఎక్స్ కంటైనర్ డెలివరీ చేయడమే నా పని.
కానీ ఇప్పుడు అదొక్కటే చేయను. कल रात ठीक 9 बजे एक जगह नहीं 9 जगह एक साथ. समझ गए थे कि ऐसा ही कुछ प्लान कर रहे हैं. 9 చోట్ల బ్లాస్ట్ ఒకేసారి. రోజు తిరిగే జనాలు హాయిగా నవ్వుతూ వెళ్తుంటారు. స్టాక్ మార్కెట్లో టైం టిక్ అవుతూ ఉంటుంది. కానీ ఇవాళ వేరేలాగా ఉండబోతోంది. మంటల్లో తగలబడిపోతున్న బాంబే వేడి నీకు దుబాయ్ వరకు తగులుతుంది. मतलब ये दुबई में है। ఈ డేవిడ్ ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నాడంటే ఇట్స్ స్టేట్మెంట్. దానికి రేపటికి మించింది లేదు. అంత ఖచ్చితంగా ఎలా? ఎందుకంటే రేపే వాడి పుట్టినరోజు. నువ్వు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ డేట్ ని ఇండియన్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తా. ఇది నా ప్రామిస్. నౌ దిస్ వార్ ఇస్ పర్సనల్, వెరీ పర్సనల్. ఎంత ఖర్చైనా పర్లేదు, మన వాళ్ళందరికీ బాగా ట్రీట్మెంట్ చేయండి. ఈ ట్రస్ట్ పెట్టిందే వాళ్ళ అమ్మా. కోసం. చూసుకోండి. అలాగే మేడం. ఎప్పుడొచ్చావు? మీ అందరికీ దూరంగా ఉన్నాననే మాటే కానీ ఎవరిని మర్చిపోలేదు. నా చెయ్యి ఎలా వణుకుతుందో చూసావా? ఈ గన్ పట్టుకుంటే అర్జున్, ఆగిపోతుంది. ఇక్కడ వణకాగాలంటే గంభీర చావాలి. అర్జున్, అందుకే నిన్ను కలవక ముందే వాడి దగ్గరికి వెళ్ళా. वो अभी भी वो वाली चीज दिमाग में भूले नहीं लेके है, है हाँ। कि उनके पिताजी को गंभीरा ने मारा था. చక్రి కొడుకుని గుర్తుపట్టలేదా? అర్జున్, ఏం చేశావు? చంపాలని వెళ్ళా కానీ बच्ची को చీటానా? చాలా मुझे బాగా लग रहा है वो अभी बच्ची को ही हाय, अपना नी टारगेट पेरेंट है। बनाएंगे. తారా, నీ పేరేంటి? అర్జున్ కా రేయ్ నాగా కాదర్. ఒక్క నిమిషం. ఈ పెద్దవాళ్ళు చేసే యుద్ధంలో మనలాంటి పిల్లలు నలిగిపోతున్నారు కదా. ఆడుకుందామా? ఎన్ని రోజులు గంభీరాన్ని చంపకుండా ఎదురు చూసింది. ఇదిగో పాపం చూసారమ్మా, పాపం చూసారా? చావు కన్నా మించి ఇంకేదో చేయాలని. ओ भाई साहब, लगा ही था कि वो इनको विक्टिम बना सकते हैं, बच्चे को विक्टिम बनाएंगे. దేవుడు ఇప్పుడు ఒక్క అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎంత బాధపడ్డావో అదే బాధ ఇప్పుడు వాడు పడాలి. मुझे एक बात समझ में नहीं आ रही, अगर इनके भी पति मरे तो ये गंभीरा का इतना साथ क्यों दे रहे हैं? एग्जैक्टली, मुझे लगता है वो कहीं ना कहीं गलत हो सकते हैं. हाँ, हो सकता है. వాడి కుదిరి కోసం పిచ్చోడిలాగా బాంబే గల్లీ चाहती గల్లీ तो उनकी मॉम పరిగెత్తాలి. भी उनको यहाँ पे टिकने नहीं देती थी. हो सकता है वो गलत हो उनके पिता, और बिल्कुल. ये बच्चे थे तो गलत समझ रहे हैं. भी उनको मार नहीं पा रहे हैं. बीवी गई है, बेटी को नहीं गवा सकते उसकी. తిరిగి తిరిగి అలసిపోయాక అప్పుడు రేయ్, రేయ్, ఏం చేసావురా? ये छोटी हो गई. ओ भाई साहब, सही. उनके सामने
అర్జున్ ఆగు. నా కళ్ళ ముందే మా నాన్నని కాల్చావు. నీ కూతురి కళ్ళ ముందే ఇప్పుడు నిన్ను చంపుదా. नहीं भाई ఆ చావు నీ తార చచ్చే వరకు గుర్తుపదా. అర్జున్ ఈ రోజు కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూసా. उनके మేము నీ కోసం కాదు ఓమి బాబు కోసం పనిచేస్తున్నాం. దీనికి 10 రెట్లు. అన్నారా उनका कोई अलग ही प्लान था उसके साथ. मतलब वो ओमी के आदमी बच्चे को उठा कर लेते हैं बहुत. उनको लगा वो उनके आदमी है. सब गलत हो गया. గంభీరా अनजाने में ही क्यों ना हो लेकिन उनसे बहुत बड़ी मिस्टेक हो गई अभी. जो चीज उनके दिमाग में भी नहीं थी वो అమ్మా भाई साहब अब ओमी तो उनके अड्डे पे डायरेक्ट आ गया है. सब పోర్ట్ని బాంబేని కాపాడుతా के అన్నాడు. ऊपर एक अलग తనని ही తనే प्लान कर रहे हैं हर కాపాడుకోలేకపోయాడు. कोई. ఓమీకి ఎదురు నిలబడతాడా? తోగ్దోసే. वो तो రే ఓమి आर्टिस्ट గంభీరా तो అందుకురా. पहुंच भी गया. నన్ను వదిలేసి చూడు. నువ్వు నేను చూసుకుందాం. గంభీరా కనుక ఇక్కడ ఉంటుంటేనా. గంభీరా కొడుకుని చంపిన వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. రే అర్జున్ చేతిలో గన్నేంటి? ఎక్కడ తెచ్చావరా? అర్జున్ నా మాట. అర్జున్ నా మాట. అర్జున్ ఏయ్! ओ ఈరోజు వాడిని చంపాల్సిందే. అడ్డొస్తే నిన్ను చంపుతా. అర్జున్ ये बहुत पहले चाहिए था. నువ్విలా తయారవుతావని తెలుసుంటే నిజం దాచేదాన్నే కాదు. గీత లేదు దాదా, कुछ ఇప్పటికే तो లేట్ कुछ అయింది. अलग ही राज है. వీడి వల్లే గంభీర ఎంతో బాధని అనుభవిస్తున్నాడు. నాన్నని చంపిన వాడు అసలు నీకేం తెలుసు మీ నాన్న గురించి? దాదాకి తెలియకుండా ఆ పోర్టుకి డ్రగ్స్ ని ఇంపోర్ట్ చేసేవాడు మీ నాన్న. గంభీర ఆ సరుకంతా తగలబెట్టేసరికి తన మీద కోపం పెంచుకున్నాడు. उन्होंने सब जला के रख दिया था. ओके ये थे उनके बड़े बेटे. మనిషి మారుతాడనుకున్నా, కానీ ఇంకా దిగజారాడు. మీ నాన్న సపోర్ట్ ఉంది కాబట్టే ఆ గంభీరాన్ని ఏమీ చేయలేకపోతున్నా. इन्होंने उनको बहला. నాన్నే లేకపోతే పోర్ట్ కోసం సొంత తండ్రిని కిడ్నాప్ చేయించాడు. గంభీరానే వచ్చి నిన్ను దాదాని కాపాడాడు. तो वो जब उन्होंने जो पहला हमला किया था उसमें उनके అది తెలిసి उसके पिता దాదా शामिल थे. చక్రిని పోర్ట్ నుంచి బయటికి పంపించేశాడు. ఆ కోపంతో చక్రి గన్నెందుకు తీస్తున్నావు? ఇద్దరిని సమాధి చేయడానికి ఎవడు ముందు కనిపిస్తే వాణ్ణి చంపేస్తా నా కొడుకుని. చెప్పొద్దు. హే, గీత! నో నో నో. చెప్పాను నీకే. చక్రి గన్నివ్వు. గీత కన్నివ్వు. ओ లేదు చక్రి, నా మాట విను ప్లీజ్, నా మాట విను చక్రి. నీ కంగారు చూస్తుంటే నాకు కొత్త డౌట్లు వస్తున్నాయి. చక్రి కన్నుదే. గీత! గీత! ఏయ్! గీత! తలుపు తెరు! ఏయ్! గీత! గీత డోర్ ఓపెన్ చేయి! గీత! ఏయ్! నిన్నే! డోర్ एक ఓపెన్ बात చేయి! अच्छी होगी कि उन्होंने गन उस गीता! समय छुपा ली थी. అర్జున్ ఇట్రా, కబుర్లో కీస్ తీసుకురా. Oh shit. నాన్న కీస్లో గన్నుంది. अरे यार అన్నా తీసుకురా. హలో గంభీరా, ఏమైంది? నువ్వు వెంటనే ఇంటికి రావాలి. ఎక్కు ఎక్కు త్వరగా. Oh shit. కనివ్వు. పైకి పైకి కొంచెం పైకి. ఇంకా ఇంకా కొంచెం పైకి. అంతే పైకి.
तो उनके हाथ से उनके एग्जैक्टली उनके हाथ से मरे। ఏం జరిగింది? मेरी सीधा भेजने दूर लगी है। ఈ విషయం అర్జున్కి ఎప్పటికీ తెలియకూడదు. अच्छा उनका నేను చూసుకుంటాను. ब्लेम खुद पे భయపడకు. ले लिया। మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ओ भाई साहब, उस बच्चे तो के वो दिमाग मतलब- में डालने के लिए वैसा అదే वो నిజం खड़े हो అనుకున్నావు. गया। తప్పు మీ నాన్న చేశాడు. గన్ను నువ్వు పేల్చావు. కానీ నింద మాత్రం తన మీద వేసుకున్నాడు. बहुत बड़ी गलती कर दी उन्होंने, और शायद इसी सीन के बाद वो वो यहाँ छोड़ से के चले चले गए। गए थे। हाँ మనం చూసే ప్రతి ఒక్కటి నిజం అవ్వక్కర్లేదని ఆ తర్వాతే తెలిసింది. మరి తనని తిరిగి తీసుకొద్దామా? ఇప్పుడు వాడికి మనం చేయగలిగేది ఒకటే, ప్రశాంతంగా బతుకునిద్దాం. वाह, ఎంత పని చేశాను. అయితే చావాల్సింది దాదాను, గంభీరనో కాదు. खुद को मार रहे थे। నేను बच गए। ఏం చేస్తున్నావు అర్జున్? ఇలా నిన్ను నువ్వే ద్వేషించుకోకూడదనే గంభీర ఎప్పటికీ నీకు నిజం చెప్పొద్దన్నాడు. खुद को नफरत ना करे इसके लिए उन्होंने Exactly. इतना कुछ किया। వాడిదంతా చేసింది మన కుటుంబం గురించి. कहाँ गए? उनके बेटे नहीं उनकी है तो बच्ची बिल्कुल, वो जैसे ही होश में आए होंगे सबसे पहले वही गए। उन्होंने अपनी बीवी को गवाया है तो अब वो रिस्क नहीं लेंगे वो। ఎక్కడున్నాడో నాకు తెలుసు. నేను వెళ్ళాలి. ఇప్పుడు కరెక్ట్గా యూజ్ చేయి. వెళ్ళు. जबरदस्त। గీత, యుద్ధం మొదలైంది. ఇంకా ఆపలేం. अमेजिंग सीन था ये। तो दोस्तों ओजी का ये पोस्ट इंटरवल सीन क्या अमेजिंग था। मतलब इसमें कितने सारी चीज़ें अभी क्लियर हो रही है। जहाँ पे अर्जुन को जो मिसअंडरस्टैंडिंग थी कि उसके पापा को जो मारने वाले थे वो गंभीरा थे, लेकिन वो उनके हाथ से ही मर जाते हैं, जो उनका बचपन वाला सीक्वेंस हमें दिखाया है। और वही कहीं ना कहीं रीज़न था कि गंभीरा वहाँ से 15 चले गए थे 15 सालों के लिए। बिल्कुल 15 साल पहले जो इंसिडेंट हुआ था, जो एक मिसअंडरस्टैंडिंग थी, और वो भी क्लियर हो गया है कि जो हमें पहले दिखाया गया था कि जो उनके दोस्त होते हैं वो उन पे हमला करते हैं दादा पर, तो वहाँ गंभीरा उन्हें बचाने आते, तो वो सिर्फ उनके दोस्त नहीं, उनके खुद के बेटे भी उसमें शामिल थे, चक्री, जो उन दोनों ने मिलकर ये अटैक किया था जिससे गंभीरा ने उन्हें बचाया था। और उसके बावजूद भी उनको सिर्फ छोड़ दिया था। हाँ। उसके बाद भी उनको छोड़ दिया था, लेकिन उन्होंने फिर से वो जो फैमिली वाला उनका सीक्वेंस था जहाँ पे उनका मर्डर हो गया उनके खुद के बेटे के हाथों। तो मतलब ये मतलब कोइंसिडेंस ही हो सकता है दोस्तों, जो अपने बाप को मारना चाह रहा हो वो खुद ही अपने बेटे के हाथ से मर गया। हाँ, ये बहुत अच्छी बात बोली तुमने। बिल्कुल। जो खुद अपने बाप का बुरा सोच रहा हो तो उसका ही ऐसा ही अंत ऐसा ही होना था, होगा। लेकिन गंभीरा ने वो जो इल्जाम है वो अपने सर पे ले लिया था। बिल्कुल, और उसी वजह से वो पूरा 15 साल तक वो जो बच्चा होता है अर्जुन, वो अपने पिता की मौत का एक बदला लेके बैठ जाता है कि मुझे बिल्कुल। गंभीरा को मारना है, और अब उन्हें सच्चाई पता चल गई है। और यहाँ पे उसी जलन की वजह से, उसी बदले के कारण उन्होंने उनकी गंभीरा की बेटी को किडनैप कर लिया था। वो हेल्प की है ओमी को किडनैप करने में। हाँ, वो गलती हो गई उनसे, क्योंकि वो उनके आदमी ना होके ओमी के आदमी होते हैं, और बिल्कुल। वो
उस बच्ची को लेकर भाग गया। तो ये था दोस्तों हमारे इस वीडियो का रिएक्शन। अगर आपको वीडियो अच्छा लगता है तो इसे लाइक कीजिए, सब्सक्राइब कीजिए और कमेंट कीजिए दोस्तों कि हमें और कौन सी मूवीज पे रिएक्ट करना चाहिए। तो मिलते हैं दोस्तों ओजी के नेक्स्ट पार्ट में। बाय बाय।